Remember one thing, this is not a conflict between Hindus, Muslims, or Christians. This is a war between Indians and Pakistanis. April 22nd, కశ్మీర్లో ఉన్న పెహల్గంలో 28 మెంబర్ టూరిస్టుల్ని షూట్ చేసి చంపేశారు. ఈ న్యూస్ మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇంటర్నెట్లో వాళ్ళ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ని, వాళ్ళ పర్సనల్ వీడియోస్ని, వాళ్ళు ఏడుస్తున్న వీడియోస్ని వైరల్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాం అందరం. సో ఇది పక్కన పెడితే వాళ్ళు చంపేయడానికి గల మెయిన్ రీజన్ వాళ్ళ క్యాస్ట్ కాదు, వాళ్ళ లొకేషన్ కాదు, వాళ్ళ కలర్ కాదు, ఏం కాదు, జస్ట్ బికాజ్ దే ఆర్ హిందూస్. అక్కడ చనిపోయిన 28 మెంబర్స్ కూడా ఓన్లీ హిందూస్ అండ్ మెన్, నాట్ ఉమెన్. ఎందుకు? బికాస్ ఐ విట్నెస్ ఉండాలి. ఇండియాకి వచ్చి అక్కడ ఏం జరిగిందో చెప్తే అందరూ భయపడతారు. అండ్ రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్, అక్కడ చంపింది ఓన్లీ హిందూస్ని కాబట్టి ఇక్కడ ముస్లిమ్స్కి హిందూస్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి అన్నదే మెయిన్ మోటో. ఇక్కడ అటాక్ జరిగింది హిందూస్ మీద కాబట్టి మనం ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నాం. అదే ఇక్కడ ముస్లిమ్స్ మీద అటాక్ జరుగుంటే హిందూస్ని టార్గెట్ చేస్తాం. ఇలా ఏ రిలీజియన్ మీద అటాక్ జరిగితే అదర్ రిలీజియన్ని బ్లేమ్ చేయడం అన్నది వెరీ రాంగ్. ఈ రిలీజియన్, ఈ క్యాస్ట్ ఇవన్నీ పెట్టుకుంటే మనకే కాన్ఫ్లిక్ట్స్ పెరిగి బయట వాళ్ళకి ఈజీగా ఛాన్స్ అనేది దొరుకుతుంది. అండ్ దట్ ఈస్ దర్ మెయిన్ ఎయిమ్. ఇప్పటికైనా ఈ రిలీజియన్స్, ఈ క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేసి మనం అందరం ఇండియన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్లీ మనం అందరం ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈ జనరేషన్ నుంచి అయినా లెట్స్ ఆల్ గ్రో టుగెదర్.